బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంటిని స్వాధీనం చేసుకుని తమ సోదాలు కొనసాగిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, సోదాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అలాగే ఇప్పటివరకు ఏవైనా కీలకమైనటువంటి పత్రాలు కానీ కీలకమైన సమాచారం కానీ అందిందని చెప్తూ ఉన్నారా? ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? రమణ బాబు, ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపడుతోంది. ఏసీబీ విచారణ అయితే చేస్తుందని చెప్పాలి. అయితే ఇంటిని స్వాధీనం చేసుకున్నటువంటి 15 మంది ఏసీబీ అధికారులు ఈ తనిఖీలను చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏదైతే అగ్రిగోల్డ్ విషయంలో అగ్రిగోల్డ్ భూములను ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకోవడము, అలాగే తన కుటుంబ సభ్యుల పేరుతోటి, అలాగే జోగి రమేష్ బాబాయి జోగి రమేష్ కొడుకు పేరుతోటి ఈ భూములను ఏదైతే పత్రాలు సృష్టించినట్లుగా సర్వే నంబర్లతోటి ఈ ఏదైతే సవరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుని దీంట్లో ఈ సిఐడి స్వాధీనంలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వీరి పైన చేసుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సిఐడి దీనికి సంబంధించి అంబాపురంలోని ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి సర్వే నంబర్స్ అన్నింటినీ కూడా మార్చి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేశారు. అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటుగా మొత్తం 9 మందిని ఈ కేసులో సిఐడి నమోదు చేయడం జరిగింది. అయితే A1 గా A2 గా జోగి రమేష్ కుటుంబ సభ్యులు, మిగిలిన వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఈ జోగి రమేష్ ఇంట్లో అయితే సోదాలు చేస్తూ ఉన్నారు. ఏవైతే 5 కోట్లకు పైగా ఆస్తులు భూములు విలువ ఉన్నటువంటి ఈ సర్వే నంబర్స్ ఏవైతే ఉన్నాయో సర్వే నంబర్స్ కి సంబంధించి తమ పేరుతోటి రాయించుకున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కి సంబంధించినంత వరకు కూడా పేరు ఉన్నటువంటి వీటిలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అయితే ఇంకొంతసేపట్లో ఏదైనా అధికారికంగా వారు చెప్పే వరకు కూడా తెలియకపోవచ్చు. అయితే సోదాల్లో మాత్రం కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఏదైతే వైసీపీ వర్గాలు కావచ్చు అటు మహిళా వర్గాల్లో కూడా చర్చ నడుస్తా ఉంది. రమణ, ఓకే కాంతి, ముఖ్యంగా దీనిపై వైసీపీ నేతల నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఏదైతే కావాలనే చేస్తున్నారు, ఇప్పటి వరకు కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఈ అంశం పైన ప్రత్యేకంగా జోగి రమేష్ ఇంట్లో ఏవైతే సోదాలు జరుగుతున్నాయో సోదాల పైన ఇప్పటికీ ఎవరు స్పందించలేదనే చెప్పాలి. అయితే ఈ మొత్తంగా కుటుంబ సభ్యుల ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో పాటు ఇప్పటికే సస్పెండ్ అయిన అధికారులను కూడా సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కాంతి.